బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా రాజకీయం ఢిల్లీకి చేరింది. మేడారం పనుల వ్యవహారాల్లో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవడంపై కొండా దంపతులు మండిపడుతున్నారు. ఆయన సొంత కంపెనీలకు టెండర్లు ఇవ్వడంపై ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఖర్గేతో కొండా మురళి దంపతులు ఫోన్లో మాట్లాడారు. జిల్లాలోని తాజా పరిస్థితులను ఖర్గేకు వివరించారు. వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి వ్యవహారంపై సోనియా, రాహుల్, మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేశారు. తమ జిల్లాలో తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని అధిష్టానానికి కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. పొంగులేటిపై కొండా దంపతుల ఫిర్యాదుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ నుండి వేణు, చెప్పండి. అటు కొండా దంపతులు అయితే మల్లికార్జున ఖర్గే, అలాగే మీనాక్షి నటరాజన్, సోనియా గాంధీ కూడా అటు పొంగులేటిపై ఫిర్యాదు చేయడం జరిగింది. తమ నియోజకవర్గంలో అతని పెత్తనం ఏంటంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అసలు దేనికి సంబంధించి ఫిర్యాదులు అనేది ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం అయితే కొండా సురేఖ తాను ఎండోమెంట్కి సంబంధించినటువంటి వర్కులు మేడారానికి 70 కోట్ల 90 లక్షలకు సంబంధించినటువంటి వర్కులకు ఆన్లైన్ బిడ్డింగ్ కాల్ఫర్ చేశారు. అయితే ఈ బిడ్డింగ్ 7వ తేదీతోని బిడ్డింగ్ ముగిసింది. సో ఆ సమయానికి పొంగులేటికి సంబంధించినటువంటి కంపెనీ బిడ్డింగ్ లో పాల్గొనడంతో తనకు తెలియకుండా తన సహచర మంత్రి అయినటువంటి పొంగులేటి తన దాంట్లో ఇన్వాల్వ్ కావడం, తన వర్క్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆలోచనతో తనకు ఫోన్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే సమాధానం ఇవ్వకపోవడంతో కావాలనే తను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కొండా సురేఖ భావించి అధిష్టానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న సాయంత్రము కొండా మురళి అధిష్టానికి కూడా ఫోన్ చేసి ఖర్గేతో కూడా మాట్లాడి తెలుస్తుంది. అయితే రాతపూర్వకంగా ఏదున్నా కూడా ఫిర్యాదు చేయాలని చెప్పడంతో సోమవారం రోజున కొండా సురేఖ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధిష్టానాన్ని కలిసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి అక్కడ ఫిర్యాదు చేసేట్లయితే తెలుస్తుంది. అయితే ఈ పంచాయతీ గత సంవత్సరం నుంచి కొనసాగుతుంది. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కొండా సురేఖ వర్గం మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారినప్పుడు వాళ్ళంతా వెనుక ఉండి నడిపించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి తనకు కనీసం టెండర్ల విషయాలు చెప్పకపోవడము, కొన్ని శాంక్షన్స్ విషయం లోపల తనకు సంబంధం లేకుండా పనులు చేయడంతోనే కొంత ఆగ్రహంగా ఉన్నారు. అయితే మరోవైపు భద్రకాళి చెరువుకు సంబంధించి చెరువు పూడికతీత పనులు చేసి పూర్తిగా భద్రపాలి ట్యాంకు డెవలప్మెంట్ చేసే విషయం లోపల కూడా ఆ మట్టి పుడకతీత అంశం లోపల తనకు తెలియకుండానే తన పరిధిలో కొంత ఉన్నటువంటి ఆ భద్రకాళి చెరువు పనులను కూడా పొంగులేటికి సంబంధించినటువంటి కంపెనీకి ఆ టెండర్ అప్పచెప్పారు. సో అది నామినేషన్. సో అప్పుడే కొంత కొండా సురేఖ ఇన్ఛార్జి మంత్రిగా ఉండి తన లోకల్ మంత్రిగా తను పట్టించుకోవట్లేదంటూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఈసారి దాదాపు 71 కోట్లకు సంబంధించిన వర్కులకు సంబంధించి కనీసం తనతో చెప్పకుండానే బిడ్డింగ్ లో పాల్గొనడం, ఆ వర్కులను చేజిక్కుంచుకునేలా ప్రయత్నం చేయడంతో కొండా సురేఖ పూర్తిగా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారము గతం నుంచి కూడా అటు నాయన్ రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో వివాదం వచ్చినప్పుడే సీఎం దృష్టికి తీసుకెళ్లారు, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఇద్దరిని బుజ్జగించి ఎవరు కూడా బయటికి రావద్దు, పార్టీకి ఇబ్బంది పడే ఉంచొద్దు, డ్యామేజ్ అవుతున్నట్టు చెప్పి ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేశారు. కానీ ఎవరిపై చర్యలు తీసుకోకపోవడంతో కొండా వర్గం అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తితో ఉంది. అయితే ఈసారి ఏకంగా సహచర మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి తన డిపార్ట్మెంట్ లోకి ఇన్వాల్వ్ కావడం, కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేది కూడా ఇన్సల్ట్ గా భావిస్తున్న కొండా సురేఖ అధిష్టానం వద్దే ఆమె తూమి తేల్చుకునేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం కొండా సురేఖ గతం నుంచి కూడా వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పనులకు ఇన్ఛార్జి మంత్రి వద్దకు వెళ్ళి తనకు శాఖ సంబంధించిన ఫైళ్లను కూడా తాను కొంత పెండింగ్ లో పెట్టినటువంటి ఒక ఆలోచన, అంటే కావాలని తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక వర్షన్ అయితే కొండా సురేఖ వినిపిస్తుంది. కాబట్టి ఈ రోజున పూర్తి ఆధారాలను సేకరించుకొని మండే రోజు అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇద్దరి మధ్య వివాదానికి గత కొంత రోజుల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా కొండా పొంగులేటితో కలిసి తనకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడము, సోషల్ మీడియాలో కూడా తనపై ట్వీట్లు చేయడం కూడా ఇదంతా కూడా ఇన్ఛార్జి మంత్రి కనసల్లో జరుగుతున్నట్టు ఒక ఆలోచనలో కొండా వర్గం ఉంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలి. దీనిలో తనను కావాలనే తొక్కే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై తాడోపేడ తెలుసుకుంటామంటూ కూడా కొండా మురళి కూడా మా వస్తానని చెప్పడంతో మండే రోజు ఇద్దరు దంపతులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక వీళ్ళు ఫిర్యాదు చేసిన అనంతరం దీనిపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారు చూడక. మరోవైపు ఈ ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించి 71 కోట్ల పనులు కూడా ఇదంతా ఆన్లైన్ బిడ్డింగ్. సో దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా బిడ్డింగ్ లో పాల్గొనవచ్చు. సో అందులో భాగంగానే దానికి 7 లక్షల పైగా చిల్లర ఈఎండి పేమెంట్ చేసి పొంగులేటికి సంబంధించిన కంపెనీ కూడా
బిడ్డింగ్ లో పాల్గొంది. సో ఇది ఆన్లైన్ లో ఉన్న వ్యవహారం లోపల ఎవరైనా దీనిలో బిడ్డింగ్ లో పాల్గొనవచ్చు. దీనిలో ఎవరు తప్పు చేసిన అంశం లేదంటూ కూడా పొంగులేటి తన అనుచరులకు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ వ్యవహారంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వద్ద ఇప్పటికే ఫిర్యాదు చేసినా కూడా దీనిలో ఇరు వర్గాలు కూడా తమను తామే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాయి కాబట్టి ఇక దీనిపై అమితుమి తేల్చుకోవాలంటే ఢిల్లీకే వెళ్ళాలి. ఢిల్లీ అధిష్టానం పెద్దల వద్దే పొంగులేటి వ్యవహార తీరును జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి కనీసం సొంత జిల్లా మంత్రులను పట్టించుకోకుండా కావాలనే తనను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రయత్నాలు ఇదంతా లిఖితపూర్వకంగా ఇస్తూనే తనకు సంబంధించినటువంటి కొన్ని గతంలో కొండా సురేఖ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటికి గతంలో చాలా ఫైల్స్ కూడా పంపించిన అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని ల్యాండ్లకు టీఓబికి సంబంధించిన ఫైల్స్ కూడా పెండింగ్. సో ఇవన్నిటిని లిఖితపూర్వకంగా ఒక లెటర్ జత చేస్తూనే వాటికి ఇవన్నీ సాక్ష్యాలు అటాచ్ చేస్తూనే అధిష్టానం వద్దకు వెళ్లే అవకాశం ఉంది. సో ఇప్పుడైనా ఈ కొండా వర్సెస్ పొంగులేటిగా వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వివాదం ఇక ఢిల్లీని తాకడంతో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ లో ఇద్దరు మంత్రుల మధ్య ఉన్నటువంటి వైరము ఎక్కడికి దారితీస్తున్న చర్చ అయితే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ తీవ్ర చర్చ అయితే జరుగుతుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా కొండా దంపతులు అయితే అటు పొంగులేటి శ్రీనివాస్ కు సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో ఢిల్లీకి పంచాయతీ చేరింది అనే చెప్పుకోవాలి. గతంలో కూడా వరంగల్ రాజకీయం ఢిల్లీకి చేరిన పరిస్థితి. మరోసారి కొండా దంపతుల ఫిర్యాదుకు సంబంధించి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.